చెట్టి బలిజ కార్తీక వన సమారాధన కార్యక్రమం చేయడం, అందులో నన్ను కూడా ఆహ్వానించి భాగస్థులుగా చేయడం, వారి ఆహ్వానం మేరకు మీ మధ్యకు విచ్చేసి జాతి సోదరీమణులందరినీ కలవడం, మీతో కలిసి చక్కగా భోజనం చేయడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను, అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సందర్భంగా ఇక్కడ చాలా మంది పెద్దలను కలవడం ఆనందాన్ని ఇస్తుంది. అసలు మన పూర్వీకులు ఎందుకు పెట్టారంటే, సంవత్సర కాలం అంతా కూడా సంవత్సరానికి ఒకసారి శివుడికి ఇష్టమైనటువంటి మాసం కార్తీక మాసం. ఆ కార్తీక మాసంలో ఏదో ఒక రోజుని ఎంచుకుని ఈ జాతీయులు వివిధ స్థాయిల్లో పనిచేస్తున్నటువంటి అందరినీ ఒకే చోటకి సమీకరించి వారు కుటుంబాలతో అందరం ఒకరినొకరు పరిచయం చేసుకుని చక్కగా ఎంజాయ్ చేయడానికి బాగుంటుందని మన పూర్వీకులు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారనే నగ్న సత్యాన్ని నేటి యువత తెలుసుకోవాలని మీ అందరికీ చేతులు జోడించి సవినయంగా నేను మనవి చేస్తున్నాను. ఆ సందర్భంలోనే ఇక్కడికి విచ్చేసినటువంటి సందర్భంలో పెద్దలు మనందరికీ సుపరిచితులు వాసంశెట్టి సత్యం గారిని కలవడం నిజంగా ఆనందాన్ని ఇస్తుంది. సత్యం గారు, అలాగే కాకినాడ నుంచి చొల్లంగి వేణుగోపాల్ గారు వచ్చారు, మరి వారిని కూడా కలుసుకున్నాం. మరి ఈ ఒక రంగాన్ని ఎన్నుకుని ఆ రంగానికే పేరు ప్రతిష్టలు తెచ్చినటువంటి సత్య స్కాన్ అంటే తెలుస్తుంది కాదా వెంకటరమణ గారు, వారిని కూడా కలిసాం. చాలా ఆనందంగా ఉంది. ఇక రాజకీయాల్లో చురుకైనటువంటి పాత్ర పోషిస్తున్నటువంటి అనేక మంది ఉన్నారు. టేకుమూడి సత్యనారాయణ గారు కానీ, పెంకే సాంబశివరావు గారు కానీ, ఇంకా చాలా మంది చెప్పుకుంటూ పోవాలంటే చాలా మంది ఉన్నారు. మా వీరభద్రరావు గారు కానీ, తాతబ్బాయి గారు కానీ, లేకపోతే పెద్ద గారు కానీ, చాలా మంది. సమయం తక్కువ ఉంది, సమయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. అందుకని పేరు పేరున సంబోధించలేదని అన్నిదా భావించవద్దని మనవి చేసుకుంటూ వారందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా కార్యనిర్వాహకులకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. ఎందుకంటే ఒక కార్యక్రమం చేయాలంటే, మనం అందరము ఒక చోటకి చేరాలంటే కార్యనిర్వాహకులు కష్టం ఉంటుంది. ఆ కష్టాన్ని దృష్టిలో పెట్టుకుని కార్యనిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా పేరు పేరున నేను సంబోధిస్తున్నాను. శ్రీధర్ గారు కానీ, టేకుమూడి సత్యనారాయణ గారు కానీ, గౌరీ శంకర్ గారు కానీ, బాల గారు కానీ, లేకపోతే కాళా సత్యనారాయణ మేస్టర్ గారు కానీ, అనేక మంది కార్యనిర్వాహకులు. అంటే మనమంతా ఒక చోటకి చేరాలంటే కష్టం వారిది. కాబట్టి వారందరినీ కూడా స్మరించుకుంటూ, ఇది రాజకీయ వేదిక కాదు కాబట్టి రాజకీయాల జోలికి నేను పోను. కానీ మీరిచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం కోసం సంఘం గురించి మాత్రమే 2-3 విషయాలు చెప్పి సెలవు తీసుకుంటాను. సహకరించవలసిందిగా మీ అందరినీ చేతులు జోడించి మరొక్కసారి మనవి చేసుకుంటున్నాను. సంఘం, చెట్టి బలిజ సంఘం. అసలు చెట్టి బలిజని పేరు పెడితేనే మనకు గుర్తొచ్చేది కీర్తి చేసులు దొమ్మేటి వెంకటరెడ్డి గారిని మీకు ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. దొమ్మేటి వెంకటరెడ్డి గారు మహానుభావుడు. 1920లో బోర్డర్ స్కూల్లో జన్మించినటువంటి వ్యక్తి రంగుని వెళ్లి అక్కడ బర్మాలో మేయర్ చేసి రాజ్యాధికారం కోసం అనేకమైనటువంటి మరి ఉద్యమాలు చేసి మరలా తిరిగి బోర్డర్ స్కూల్ వచ్చారు. ఏమిటి రామన చెట్టి బలిజ సంఘీలి యొక్క పరిస్థితి అని ఒక్కసారి అధ్యయనం చేస్తే ఆ అధ్యయనంలో అర్థమయ్యింది. చెట్టి బలిజలు చాలా హీనంగా ఉండే రోజులు ప్రత్యక్షంగా చూశాడు మహానుభావుడు కీర్తి
చేసిన కుడుపూడి సూర్యనారాయణ గారు అని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. ఇప్పటికి ఒక ఆలోచన పుట్టింది. మీరెవరైనా యువత అడగొచ్చు, చెట్టిబలిజీలుగా కొత్తగా మనం చెప్పుకునేది ఏమిటని ఉంది. 1920కు ముందు మనం ఈడిగిలిగా పిలవబడేవాళ్ళు. ఫలానా ఈడికి సుబ్బయ్య గారు కొడుకు లేకపోతే నరసన్న గాడు అని దస్తావేజుల్లో రాసి ఈడిగులుగా పిలువబడే మనల్ని ఈ సమాజంలో ఈ పదము పోగోలేదు అని ఆనాడు పెద్దలు సమాలోచన చేసి ఏం పేరు పెడితే బాగుంటుందని ఆలోచించి చెట్టి బలిజ నామకరణం చేసి కేంద్ర చెట్టి బలిజ సంఘాన్ని స్థాపించింది 1920. 104 సంవత్సరాలయ్యిందనే విషయాన్ని యువత తెలుసుకోవాలని మీకు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. ఈనాడు స్వేచ్ఛగా తెల్ల చొక్కా వేసుకుని సమాజంలో తిరగగలుగుతున్నామంటే అది దొమ్మేటి వెంకటరెడ్డి గారు చేసినటువంటి దూరాలోచనని మరొక్కసారి తెలియజేస్తున్నారు.